మీ ఇంట్లో ఉండే పిల్లలు మూర్ఖులు అని మిమ్మల్ని నమ్మించి ఈ బైజూస్ కోర్సుని సెల్ చేస్తారు. ఈ బైజూస్ కోర్సులో ఒక స్కామ్ జరిగింది. బైజూస్ ఫౌండర్ రవీంద్రన్ మనందరికీ తెలిసిందే. తన ఆస్తి లాస్ట్ ఇయర్ చూసుకుంటే 17,545 కోట్లు, కానీ ఈ ఇయర్ చూసుకుంటే 0 రూపీస్. 2011లో జస్ట్ 25 మెంబర్స్తో స్టార్ట్ చేసిన ఈ స్టార్టప్ కంపెనీ 2023కి పీక్ సక్సెస్ ని అందుకుంది. బైజూస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా షారుఖ్ ఖాన్, ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీతో ప్రమోట్ చేయించారు. ఇది మాత్రం కాకుండా ఇండియన్ జెర్సీ మీద బైజూస్ అనే బ్రాండ్ ని ప్రపంచం మొత్తం తీసుకెళ్లారు. ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న బైజూస్ కంపెనీ సడన్ గా డౌన్ ఫాల్ అవడానికి గల కారణం ఏంటి? చాలా మంది కొత్త స్టార్టప్ కంపెనీలు పెడదామని ప్లాన్ చేస్తుంటాం. అలా స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ సతీష్. ఇంకా ఆలస్యం లేకుండా మనం వీడియోని స్టార్ట్ చేసాం. 2011లో స్టార్ట్ చేసిన ఈ బైజూస్ కంపెనీ కోవిడ్ వల్ల మంచి పీక్ సక్సెస్ ని అందుకున్నారు. కానీ ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ అనేది చూద్దాం. సేల్స్ పర్సన్స్ వర్సెస్ పేరెంట్స్. అసలు ఈ బైజూస్ కోర్స్ ని పేరెంట్స్ కి ఎలా అమ్ముతారు అనే దాని గురించి చూద్దాం. సేల్స్ పర్సన్ ఫస్ట్ ఒక ఇంటికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ 3 ట్యాబ్స్ ని తీసి పైన పెడతారు. ఒక ట్యాబ్ 8,000, ఇంకో ట్యాబ్ 10,000, ఇంకో ట్యాబ్ 18,000 ఉంటుంది. ఆ ట్యాబ్ చూసిన వెంటనే అక్కడ ఉన్న కిడ్స్ ఏం చేస్తారు, అక్కడ ఉన్న పిల్లలు దాన్ని చూసి ఎగ్జైట్ అవుతారు. అంటే మనం ఫోన్లో చదువుకోబోతాం, మన ట్యాబ్లో చదువుకోబోతాం అని. ఎందుకంటే చాలా మందికి ఈ ఎలక్ట్రానిక్స్ అంటే ఒక పిచ్చి. సో దాన్ని చూసి ఈజీగా ఎగ్జైట్ అవుతారు, అట్రాక్ట్ అవుతారు. కానీ పేరెంట్స్కి ఎలా అమ్ముతారు, అసలు పేరెంట్స్ని ఎలా నమ్మిస్తారు అనే దాని గురించి చూద్దాం. పేరెంట్స్ని ఎలా నమ్మిస్తారంటే, అసలు మీరు కోవిడ్ టైంలో, మెయిన్గా కోవిడ్ టైంలో చూసుకుంటే చాలా కాలేజెస్, స్కూల్స్ అన్ని క్లోజ్ అయ్యింది. నేషనల్ మొత్తం లాక్డౌన్ అయింది. అలాంటి టైంలో ఈ బైజూస్ అనేది సక్సెస్ పొందింది. ఎందుకో తెలుసా? వాళ్ళు బైజూస్ ఎలా అమ్ముతారంటే, మీరు లైవ్ క్లాసెస్ వినొచ్చు, ఆన్లైన్ క్లాసెస్ వినొచ్చు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ క్లాసెస్ వినొచ్చు. స్టాఫ్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మీకు ఏ డౌట్స్ వచ్చినా క్లారిఫై చేస్తారు, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తారు. అసలు ఈ కాలంలో చదువు ఉంటేనే పిల్లలు బతుకుతారు. అలాంటి చదువు ఇప్పుడు లాక్డౌన్ వల్ల చదువుకోలేకపోతున్నారు. సో ఈ చదువు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ బైజూస్ కోర్స్ని తీసుకోండి అని వాళ్ళని కన్విన్స్ చేస్తారు. ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి ఎలా కన్విన్స్ చేస్తారంటే, మేము మీకు 10 క్వశ్చన్స్ ఇస్తాం. ఆ 10 క్వశ్చన్స్ లో మీ పిల్లోడు 8 కరెక్ట్ చేసినా వానికి బైజూస్ కోర్స్ అవసరం లేదు. ఇన్ కేస్ తక్కువ చేస్తే డెఫినెట్లీ మీ పిల్లోడు ఎంత లో నాలెడ్జ్ లో ఉన్నాడో తెలుసుకోండి అని చెప్తారు. సో పేరెంట్స్ కూడా ఏం చేస్తారు, ఓకే అంటారు. కానీ ఆ క్వశ్చన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే, చాలా డిఫికల్టీ లెవెల్లో ఉంటుంది. అంటే వాళ్ళ నాలెడ్జ్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఆ క్వశ్చన్ అనేది వాళ్ళు సాల్వ్ చేయలేకపోతారు. సో వాళ్ళు బైజూస్ సేల్స్ పర్సన్స్ ఎలా ఉంటారంటే, పేరెంట్స్ వాళ్ళకే చూపిస్తారు వీళ్ళు పిల్లలు ఎంత లో నాలెడ్జ్లో ఉన్నారు, ఎంత లో ఐక్యూలో ఉన్నారు. పేరెంట్స్కే వాళ్ళ పిల్లలు ఎంత మూక్లో అనేది అసలు ఎత్తి చూపిస్తారు. సో అలా ఎత్తి చూపించడం వల్ల ఏం జరుగుతుంది, పేరెంట్స్ అనేవాళ్ళు ఈజీగా ఒప్పుకుంటారు. ఓ మన పిల్లోడికి అంత నాలెడ్జ్ లేదేమో, ఇన్ కేస్ మనం ఈ బైజూస్ కోర్సుని తీసుకుంటే మన పిల్లోడి నాలెడ్జ్ పెరుగుతుంది అని ఆ టెస్ట్ ద్వారా మెంటల్గా, సైకాలజికల్గా ఆ పేరెంట్స్ యొక్క నాలెడ్జ్లో ప్లాన్ చేస్తాడు. అదే మెయిన్ సక్సెస్ ఈ బైజూస్ గ్రో అవడానికి. బైజూస్ ఎవరిని టార్గెట్ చేస్తుందంటే, మెయిన్గా మిడిల్ క్లాస్ పీపుల్స్ని, పూర్ క్లాస్ పీపుల్స్ని టార్గెట్ చేస్తుంది. రిచ్ కిడ్స్ని వాళ్ళు టార్గెట్ చేయరు. ఎందుకంటే రిచ్ కిడ్స్ చాలా వరకు ఈ బైజూస్ కోర్స్ని తీసుకోరు. సో చాలా వరకు వాళ్ళు టార్గెట్ చేసేదంతా మిడిల్ క్లాస్ అండ్ పూర్ ఫ్యామిలీ. ఎందుకు తెలుసా మిడిల్ క్లాస్, పూర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తారు? వాళ్ళు మాత్రమే ఎలాగైనా మన పిల్లలు చదివి మంచి పొజిషన్లోకి వెళ్ళి మన జీవితం అనేది కొంచెమైనా మారదా, మన కుటుంబ పరిస్థితి మారదా అని ఆశగా ఎదురు చూసేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పూర్ క్లాస్ ఫ్యామిలీని. సో వాళ్ళనే టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ అంతా ఎలా ఉంటుంది, ఒక పిల్లోడు చదివితేనే బాగుపడతాడు అని ఉంటుంది. సో వాళ్ళు ఈ టెక్నిక్స్ ని వాడి సైకాలజికల్ గా, ఎమోషనల్ గా వాళ్ళని మైండ్ వాష్ చేసి ఈ బైజూస్ కోర్స్ ని కొనేలా చేస్తారు. ఈ బైజూస్ కోర్స్ కూడా చాలా ప్లాన్స్ అనేది ఉంటాయి. ఎందుకంటే 1 month ప్లాన్స్, 2 months ప్లాన్స్, 1 year ప్లాన్స్, 2 year కోర్సు, ఇలా ఎన్నో కోర్సెస్ ఉంటాయి. దానికి సపరేట్ అమౌంట్ అనేది ఉంటుంది. అది మనం ఎంతో మంది గూగుల్లో సెర్చ్ చేస్తే ఈజీగా దొరుకుతుంది. ఇది మాత్రమే కాకుండా చాలా పూర్ క్లాస్ ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళు ఈ బైజూస్ కోర్స్ అని అడాప్ట్ చేయలేరు. సో వాళ్ళకి ఏం చేస్తారంటే, మేమే దగ్గరుండి మీకు లోన్ తీసిస్తాము, సో మీ పిల్లలు హ్యాపీగా చదువుకుంటారు అని లోన్ కూడా తీసిస్తారు. బట్ ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు సబ్స్క్రిప్షన్ కోసం అని సైన్ తీసుకుంటారు. బట్ ఆ సబ్స్క్రిప్షన్ కోసం సైన్ తీసుకునేది వాళ్ళు లోన్ తీసుకోవడానికి కూడా యూజ్ చేసుకునేస్తారంట. అంటే ఎలా అంటే, ఇప్పుడు లోన్ తీసుకుంటున్నామని వాళ్ళు ఇన్ఫార్మ్ చేయరంట. లోన్ తీసుకున్నాక, లోన్ అప్రూవ్ అయ్యాక పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తారంట. మీ పిల్లడు బాగా చదువుతున్నాడు, మంచి కాలేజీలో చదివితే మన ఫ్యూచర్ మారుతుంది, సో మనం లోన్ తీసుకుందాము, సో మీరు కట్టేయండి అని అలా లోన్ తీసుకుంటారు. బట్ ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు లోన్ తీసుకునేటప్పుడు
బ్యాంక్తో టైఅప్ చేసుకుంటారు బైజూస్ వాళ్ళు. ఇన్ కేస్ పేరెంట్స్ అనేవాళ్ళు డబ్బులు కట్టకపోతే మేము డబ్బులు కడతాము అని బైజూస్ వాళ్ళు టైఅప్ చేసుకుంటారు. సో పేరెంట్స్కే తెలియకుండా ఆ సబ్స్క్రిప్షన్ సైన్ ద్వారా లోన్ తీసుకోవడం అనేది జరిగింది. సో ఇందువల్ల కొంతమంది పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యేవారంటే ఇక్కడ ఈ బైజూస్లో ఏదో స్కామ్ జరుగుతుంది అని కొంతమంది క్వశ్చన్స్ అనేది రైజ్ చేస్తారు. బైజూస్ ఎలా డౌన్ఫాల్ అయిందో తెలుసా? నార్మల్గా బైజూస్ ఇప్పుడు 3 years కోర్స్ తీసుకుంటున్నారు అనుకోండి. 2020లో 3 years కోర్స్ తీసుకున్నారు. మొత్తం కలిపి 60,000 అంటే 2020లో 20K, 2021లో 20K, 2022లో 20K, మొత్తం కలిపితే 60K. కానీ బైజూస్ వాళ్ళ మార్కెటింగ్, వాళ్ళ స్టాటిస్టిక్స్ పెంచుకోవడం కోసం 2020లోనే 60K అన్నట్టు చూపించారు. సో ఇందువల్ల ఏం జరుగుతుంది, బైజూస్ అనే స్టాటిస్టిక్స్ ఆ మార్కెటింగ్ అనేది పెరుగుతుందని వాళ్ళు ఇండికేట్ చేస్తారు. ఇది మాత్రం కాకుండా వాళ్ళు చేసిన మేజర్ మిస్టేక్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఎవరైనా సరే 10 రూపాయలు సంపాదిస్తే 4 రూపాయలు మార్కెటింగ్ కోసం యూజ్ చేస్తారు. కానీ బైజూస్ వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కంటే ఎక్కువ డబ్బులు పెట్టి మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి వచ్చేది 10 రూపాయలు అయితే వాళ్ళు 15 రూపాయలు పెట్టి మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎంతగా మార్కెటింగ్ అంటే బ్రాండ్ అంబాసిడర్గా షారుఖ్ ఖాన్తో కాంట్రాక్ట్ చేసుకోవడము, ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీతో ప్రమోట్ చేయించడము. ఇది మాత్రం కాకుండా బీసీసీఐ ఇండియన్ జెర్సీ మీద బైజూస్ అనేది మార్కెటింగ్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉండేది 10 రూపాయలు, బట్ వాళ్ళు ఆ ఇన్కమ్ని దాటి 15 రూపాయలతో ఎక్కువ డబ్బులు పెట్టి మార్కెటింగ్ అనేది చేస్తారు. ఒక ఇష్యూ కూడా జరిగింది. బీసీసీఐ వాళ్ళు బైజూస్కి స్వయంగా నోటీస్ పంపించారు. మీరు మాతో మాట్లాడుకున్న డబ్బులు ఇవ్వకపోతే మీతో మేము కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాము, ఇండియన్ జెర్సీ మీద బైజూస్ అనే లోగోని తీసేస్తామని ఎన్నో నోటీసులు పంపించారు. ఎందుకో ఇప్పుడు మీకు అర్థమైపోయింది బైజూస్ యొక్క డౌన్ఫాల్ ఏందని. బైజూస్ డౌన్ఫాల్ అవడానికి ఇది ఒక రీజన్ అయితే, బైజూస్ మెయిన్గా డౌన్ఫాల్ అయింది ఎక్కడో తెలుసా? కోవిడ్ తర్వాత చాలా మంది పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారంటే ఈ బైజూస్లో ఏదో స్కామ్ జరుగుతుంది. ఇది మాత్రం కాకుండా పిల్లలకి డైరెక్ట్ లైవ్ క్లాసెస్ బెటర్, ఆన్లైన్ క్లాసెస్ ఎందుకు, ఆన్లైన్ క్లాసెస్లో మనకి అర్థం కాదు, సో మనం లైవ్ క్లాసెస్గా తీసుకుందామని చాలా మంది బైజూస్ని అక్కడే వాళ్ళు డిస్కంటిన్యూ చేసేసారు. కోవిడ్ తర్వాత బైజూస్ యూజర్స్ అనేవాళ్ళు తగ్గిపోయారు. కోవిడ్ టైంలో బైజూస్ యూజర్స్ ఎంత ఉన్నారంటే 150 million+ యూజర్స్ ఉన్నారు. కోవిడ్ తర్వాత చాలా మంది పిల్లలు డిస్కంటిన్యూ అయిపోయారు. సో ఆ 150 million అనేది సడన్గా పడిపోయింది. సో ఇలా సడన్గా పడిపోవడం వల్ల బైజూస్ వాళ్ళు మార్కెటింగ్కి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేశారు. ఎంత? షారుఖ్ ఖాన్కి బ్రాండ్ అంబాసిడర్గా లియోన్ మెస్సీ, తర్వాత ఇంకా బీసీసీఐ ఇండియన్ జెర్సీ మీద ఈ సింబల్, లోగో సింబల్, బైజూస్ సింబల్, ఇవంతా చూసుకుంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టుంటారో మీకే అర్థమవుతుంది. కోవిడ్ తర్వాత స్టూడెంట్స్ సడన్ డిస్కంటిన్యూ అయిపోవడం వల్ల వాళ్ళ ఇన్కమ్ అనేది దెబ్బతిని, సో వాళ్ళ ఇన్కమ్ దెబ్బతినడం వల్ల వాళ్ళు మాట్లాడుకున్నట్టు వాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోయారు. సో బైజూస్ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత చాలా మంది పిల్లలు డిస్కంటిన్యూ అయిపోవడం వల్ల వాళ్ళ మీద తీసుకున్న లోన్ ఆల్రెడీ ముందే చెప్పాను బైజూస్ కడతానని ముందే నిలబడి టైప్ చేసుకొని ఉంటారు. సో వాళ్ళు డిస్కంటిన్యూ అయిపోతే దాన్ని కట్టాల్సిన బాధ్యత ఎవరిది? బైజూస్ వాళ్ళది. సో ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయింది. వాళ్ళకి పిల్లలు తగ్గిపోవడం, డిస్కంటిన్యూ అయిపోవడము, వాళ్ళు అప్పుడు పాలవడము, వాళ్ళ స్తోమత మించి మార్కెటింగ్ చేయడం, ఇలా అన్ని ఒకేసారి వాళ్ళ మీద ప్రెజర్ క్రియేట్ అవ్వడం వల్ల ఏం జరిగింది? మార్కెటింగ్ మేనేజర్ మీద ప్రెజర్ క్రియేట్ అయింది. సో అది సేల్స్ మేనేజర్ మీద క్రియేట్ అయింది. సో దీనివల్ల ఏం జరిగింది? ఆ బైజూస్ అనేది మొత్తం కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అయింది. సో సడన్గా అంత పీక్ సక్సెస్ ఉండే బైజూస్ సడన్గా డౌన్ఫాల్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే బైజూస్ అసలు యాడ్స్ మీరు ఎక్కడైనా చూస్తున్నారు. ఒకప్పుడు ఎక్కడ ఓపెన్ చేసినా బైజూస్ యాడ్స్ మాత్రమే వస్తాయి. కానీ ఇప్పుడు బైజూస్ చూడడమే ఒక గగనం అయిపోయింది. ఎందుకంటే బైజూస్ అంతగా డౌన్ఫాల్ అయిపోయింది. బైజూస్ డౌన్ఫాల్ అవడానికి మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. గుడ్ హ్యూమన్ రిలేషన్, కస్టమర్ కేర్, ఎంప్లాయీ కేర్. ఎప్పుడైనా సరే కస్టమర్కి, ఎంప్లాయీకి ఆ నమ్మకం అనేది ఉండాలి, ట్రస్ట్ అనేది ఉండాలి. ఆ ట్రస్ట్ అనేది ఎప్పుడు బ్రేక్ అవుతుందో అప్పుడే డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కస్టమర్ కేర్ వాళ్ళ సైన్ వాళ్ళకి తెలియకుండా లోన్ తీసుకోవడము, తర్వాత లేటర్గా ఇన్ఫార్మ్ చేయడం, ఇలా వాళ్ళకి ఆ ట్రస్ట్ అనేది బ్రేక్ చేస్తారు. ఎంప్లాయీ కేర్ ఇప్పుడు బైజూస్ వాళ్ళు చేసిన తప్పులు వల్ల ఏం చేస్తారు? మేనేజర్ మీద ప్రెజర్ అనేది క్రియేట్ చేస్తారు. సో మేనేజర్ మీద ప్రెజర్ క్రియేట్ చేస్తే సేల్స్ పర్సన్స్ మీద ప్రెజర్ పెరుగుతుంది. ఎలా అయినా సరే బైజూస్ కోర్స్ అనేది ఎక్కువ అమ్మాలి, ఎక్కువ అమ్మితేనే మన శాలరీ అనేది పెరుగుతుంది, లేకపోతే మనకు జాబ్ దొరకడమే కష్టమైపోతుంది, మన జాబ్ నుంచి తీసేస్తారు అనేది ప్రెజర్ అనేది క్రియేట్ అయ్యింది. నెంబర్ 2, బైజూస్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. చాలా మందికి బైజూస్ యొక్క ఎడ్యుకేషన్ నచ్చిన, కొంతమందికి నచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ మెజారిటీ బైజూస్ ఎడ్యుకేషన్ చాలా మంది ఇష్టపడ్డారు. బైజూస్ చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటో తెలుసా? వాళ్ళ స్తోమత మించి మార్కెటింగ్ చేయడం. మార్కెటింగ్ వీక్నెస్, అసలు వాళ్ళు మార్కెటింగ్ ఎలా చేయాలో నీకు తెలియకపోవడం. ఎందుకంటే ఒకేసారి వాళ్ళు వరల్డ్ వైడ్గా రీచ్ అయ్యి ప్రపంచం మొత్తం బైజూస్ అనేది స్ప్రెడ్ అవ్వాలని వాళ్ళు చాలా
తొందరపడ్డారు. అదే వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్. ఎప్పుడైనా సరే బిజినెస్లో ఒక రోజులో సక్సెస్ అవుతే అది సడన్గా డౌన్ఫాల్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే లైఫ్లో ఆ సక్సెస్ అనేది లైఫ్ లాంగ్ ఉండాలంటే స్లో అండ్ స్టడీగా వెళ్తేనే ఆ సక్సెస్ అనేది మనం పొందుతాం. సో బైజూస్ వాళ్ళు మార్కెటింగ్ ఎలా చేసి ఉండాలి, స్టెప్ బై స్టెప్ స్లోగా ఒక్కొక్క అడుగుగా వేసుకొని పోయి ఉంటే ఆ పిల్లర్ అనేది, ఆ బేస్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ లైఫ్ లాంగ్ ఆ బైజూస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఒక ఇంపాక్ట్ని క్రియేట్ చేసి ఉంటుంది. అది కాకుండా వాళ్ళు ఒకేసారి షారుఖ్ ఖాన్ పెట్టేయడం, ఇండియన్ జెర్సీ మీద, బీసీసీఐ మీద, మళ్ళీ మెస్సీతో ప్రమోట్ చేయడం, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కంటే ఎక్కువ ఇన్కమ్ పెట్టి వాళ్ళు మార్కెటింగ్కి అంత డబ్బులు పెట్టేయడం వల్ల వాళ్ళు లాస్ అయిపోయారు. సో దీంట్లో నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. చాలా మంది స్టార్టప్ కంపెనీ కొత్త కంపెనీ పెట్టాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటే సో వాళ్ళ లైఫ్ వాళ్ళ స్టార్టప్ కంపెనీ అనేది సక్సెస్ అవ్వడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. అందుకోసం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసుంటే మీకు ఈజీగా అర్థమై ఉంటుంది మనం ఎక్కడెక్కడ తప్పు చేయకూడదు అని. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.